అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మానవుడు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నాకు ఈ అనుభవాలు బాగలేవు, వీటిని తొలగించేయి, నా జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలు బాగాలేవు, ఇలాంటివి నాకు వద్దు అని దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటూ ఉంటాడు కదా. దేవుడు ప్రతిదీ మన మేలు కొరకే ఇస్తుంటాడు. అవి మనకు ఒకవేళ ఇది నాకు అవసరం లేదు అని అనిపిస్తాయేమో కానీ ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి మనం చేరుకోవాలని దేవుడు ప్రతి అనుభవాన్ని మనకిస్తూ ఉంటాడు. మనము ఏదైతే దేవుడు ఇచ్చాడో అందులో ఉన్న పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి మనం గతంలో ఎవరికైనా అలవాటుగా గర్వంతో కాళ్ళు విరగొట్టామనుకోండి, దేవుడు ఏం చేస్తాడనంటే మన కాళ్ళు విరిగిపోయే అనుభవం ఇస్తాడు. అప్పుడు దేవా, నా కాళ్ళు విరిగిపోయే అనుభవం వద్దు అంటే ఎలా? ఆ నొప్పి ఎలా ఉంటుందో మనకు తెలిసేది ఎలా? మన కాళ్ళు విరిగితేనే కదా ఇంకోసారి ఇంకో మనిషి కాలు విరగొట్టకుండా మనం ఆ పాఠాన్ని నేర్చుకుని బుద్ధి తెచ్చుకుంటాం. సో ఫ్రెండ్స్, దేవుడు ఏది ఇచ్చినా మన మంచికే, మన మేలుకే. అయితే మనకిచ్చిన ప్రతి అనుభవంలో దేవుడిచ్చే ఆ పాఠాన్ని మనం నేర్చుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడుపుదామా?